హాయ్ అండి. ఇంతకుముందు వీడియోస్లో నేచర్ రిలేషన్లో భాగంగా ఎర్త్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మనకి నేచర్ ఎప్పుడు కూడా ఎర్త్ నుంచి ప్లాంట్స్ ద్వారా మనం రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ అంటే ప్రాసెస్డ్ షుగర్ కావచ్చు, రిఫైన్డ్ ఆయిల్స్, ప్రాసెస్డ్ వైట్ ప్రోడక్ట్స్ అంటే వైట్ రైస్, వైట్ మైదా, వైట్ రవాస్ ఈ రూపంలో ఇవ్వదు కాబట్టి అవి మన ఆరోగ్యానికి అంతగా మంచివి కావని వాటర్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన నేచర్లో అయినా మన శరీరంలో అయినా ఘన పదార్థం 30%, వాటర్ 70% ప్రిఫరెన్స్ ఇవ్వబడింది కాబట్టి మన ప్లేట్లో కూడా ఎక్కువ వాటర్తో నిండిన వెజిటేబుల్స్, ఆకుకూరలకు ప్రిఫరెన్స్ ఇస్తూ నట్స్, సీడ్స్ని వాటర్లో సోక్ చేసుకొని వాడుకుంటే మంచి అనే విషయం గురించి డిస్కస్ చేశాను. అలానే నేచర్లో మాదిరిగా మన శరీరంలో కూడా ఎప్పుడు 70% వాటర్ మెయింటైన్ అవ్వాలి. అంటే రెగ్యులర్గా 4 లీటర్స్ వరకు నీటిని తీసుకుంటే మంచిదనే విషయం గురించి డిస్కస్ చేశాను. ఎయిర్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన నేచర్లో అయినా మన శరీరంలో అయినా ఘన పదార్థము ద్రవ పదార్థంలో కంటే వాయు పదార్థంకు ఎక్కువ ఘన పరిమాణంలో ప్రిఫరెన్స్ ఇవ్వబడింది కాబట్టి మన శరీర కణాలకు ఎక్కువ పరిమాణంలో కావాల్సిన ఆక్సిజన్ చేరాలంటే మనం రెగ్యులర్గా వర్కౌట్స్, యోగా, ప్రాణాయామ, స్విమ్మింగ్, వాకింగ్, జిమ్ ఇలాంటివి అలవాటు చేసుకుంటే అవి మన ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయనే విషయం గురించి డిస్కస్ చేశాను. సన్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన నేచర్కి ఎనర్జీ సోర్స్ అయిన సన్ యాక్టివ్గా ఉన్నప్పుడే, అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు మన శరీర కణాల్లో కూడా యాక్టివ్ ఎనర్జీకి ఉపయోగపడే అత్యంత అవసరమైన హార్మోన్ ఇన్సులిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మన ఈటింగ్ విండోస్ని ఇలా 10 AM నుంచి 6 PM వరకు కావచ్చు, లేదంటే 12 PM నుంచి 6 PM వరకు మెయింటైన్ చేస్తే దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారని, అది మన ఆరోగ్యానికి ఎంతగానో మంచి అనే విషయం గురించి డిస్కస్ చేశాను. ఆ వీడియోస్ని నేచర్ రిలేషన్ అనే ఈ ప్లేలిస్ట్లో సీక్వెన్స్లో చూడండి. ఈ వీడియోలో మన నేచర్లో భాగాలైన సన్ మరియు స్కై ఈ రెండింటితో కలిపి మనకున్న రిలేషన్ అర్థం చేసుకుంటూ మన శరీరంలో పనిచేసే జీవ గడియారం, దాన్ని ఇంగ్లీష్లో సర్కేడియన్ రిథమ్ అంటారు, అది ఎలా పనిచేస్తుందనే విషయం గురించి డిస్కస్ చేస్తాను. సన్ సూర్యుడు డే ఆర్ ఎనర్జీ, స్కై నైట్ టైం, కామ్, పీస్, రెస్ట్, స్పేస్ వీటికి ప్రతిరూపాలు. నేచర్లో ప్రతిరోజు డే నుంచి నైట్కి టైం మారుతున్నప్పుడు ఈ టైం మార్పుకు అనుగుణంగా మన శరీరంలో పనిచేసే జీవగడియారంలో కూడా మార్పులు ఉంటాయి. అది ఎలాగంటే డే నుంచి నైట్కి టైం మారుతున్నప్పుడు ఈ టైం మార్పుకి అనుగుణంగా మన శరీర కణాల జీవ ప్రక్రియను ప్రభావితం చేసే హార్మోన్స్లో కూడా మార్పులు ఉంటాయి. మన నేచర్కి ఎనర్జీ సోర్స్ అయిన సన్ యాక్టివ్గా ఉన్నప్పుడు డే టైంలోనే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు శరీర కణాల యాక్టివ్ ఎనర్జీకి ఉపయోగపడే అత్యంత అవసరమైన హార్మోన్ ఇన్సులిన్ యాక్టివ్గా ప్రొడ్యూస్ అవుతుంది. అలానే ఇన్సులిన్ యాక్టివ్గా పనిచేయడంలో ఉపయోగపడే వైటమిన్ డి కూడా మనకి సూర్యుడి నుంచే వస్తుంది. మార్నింగ్ 8 నుంచి 10 వరకు ఆల్మోస్ట్ 40 minutes సూర్యునికి ఎక్స్పోజ్ అవుతే 20,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ డి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వచ్చేస్తుంది. అలానే నైట్ టైంలో మంచి నిద్రకు ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ కావచ్చు, గ్రోత్ హార్మోన్స్ యాక్టివ్గా ప్రొడ్యూస్ అవుతుంది. పూర్ స్లీప్ అంటే ప్రాపర్ స్లీప్ లేకపోతే అది క్రానిక్ స్ట్రెస్కి దారితీస్తుంది. మనకి స్ట్రెస్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అవసరమైన స్ట్రెస్, రెండవది అనవసరమైన ఆర్ క్రానిక్ స్ట్రెస్. అవసరమైన స్ట్రెస్ అంటే ఒక ఎగ్జాంపుల్, మనం దారిలో వెళ్తున్నప్పుడు ఒక పామును చూసామనుకోండి, అప్పుడు కలిగే స్ట్రెస్ అవసరమైన స్ట్రెస్, అది ఎంతో కాలం ఉండదు. అలానే మనం రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నప్పుడు కూడా కలిగే స్ట్రెస్ అవసరమైన స్ట్రెస్సే. అలా కాకుండా అంటే మన నేచర్కి విరుద్ధంగా ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వలన, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వలన, అనవసరపు ఆందోళనలు, టెన్షన్స్, భయాలు వలన కలిగే స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ ఆర్ అనవసరమైన స్ట్రెస్. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. క్రానిక్ స్ట్రెస్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు కిడ్నీస్ పైన ఉండే 2 అడ్రినల్ గ్లాండ్స్ ఎక్కువ కార్టిజాల్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. కార్టిజాల్ హార్మోన్కి ఇంకొక పేరు గ్లూకోకార్టికాయిడ్. అంటే కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ గ్లూకోజ్ మీద రన్ అవుతుంది. కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైనప్పుడు అది శరీర కండరాల్లో నిలినటువంటి ప్రోటీన్, మాంసకృతుల్ని కూడా గ్లూకోజ్ ఆర్ షుగర్ లాగా మార్చి రక్తంలోకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే గ్లూకోనియోజెనసిస్ ప్రాసెస్ అంటారు. గ్లూకో అంటే గ్లూకోజ్ ఆర్ షుగర్, నియో అంటే కొత్తది, జెనసిస్ అంటే ప్రొడ్యూస్ చేయడం. అంటే కార్టిజాల్ హార్మోన్
కొత్తగా శరీర కండరాల్లో నిల్వటువంటి ప్రోటీన్ మాంసకృతులు కూడా గ్లూకోజ్ లాగా మార్చి రక్తంలోకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇలా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు ఈ ఎక్కువైన గ్లూకోజ్ని ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ద్వారా ఇలా కణంలోకి ఫోర్స్ఫుల్గా పంపించడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో శరీర కణాలు అనవసరంగా ఎక్కువ ఇన్సులిన్కి గురైపోతాయి. ఇలా కణాలు అనవసరంగా ఎక్కువ ఇన్సులిన్కి గురైనప్పుడు అవి క్రమక్రమంగా ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోతాయి. కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇక్కడ మెన్షన్ చేసిన క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇంక్లూడింగ్ ఒబేసిటీ ఒకటే రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. క్రానిక్ స్ట్రెస్ ఎక్కువ కార్టిజాల్ హార్మోన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక రూట్ కాజ్ క్రానిక్ స్ట్రెస్. కాబట్టి స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలంటే నేచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని బెస్ట్ టెక్నిక్ మెడిటేషన్, బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామ, శ్వాస మీద ధ్యాస, దైవధ్యానం ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. అలానే నేచర్ సైకిల్స్ని ఫాలో అవడం కూడా చాలా ఇంపార్టెంట్. సూర్యాస్తమయంలోపు డిన్నర్ అంటే ఎర్లీ డిన్నర్, ప్రాపర్ వైటమిన్ డి లెవెల్స్ ఉండేటట్టు చూసుకోవడం. అలా చేస్తే నైట్ టైంలో ప్రాపర్ మెలటోనిన్ హార్మోన్ ద్వారా మంచి నిద్రకు ఉపయోగపడతాయి. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరిన్ని హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.